హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో ప్రతిదినం ప్రభుతో అన్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం చెబుతూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయనా. మరొక దినాన సజీవులంగా మమ్మల్ని లేపి మీ పాదాల దగ్గర ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకే మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఈ దినాన మనము విధేయత అనే ఒక అంశం గురించి చూడబోతా ఉన్నాం. ఏంటండి విధేయత అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? విధేయత అంటే ఉపదేశములను విని వాటి ప్రకారంగా నడుచుకోవడము. ఉపదేశములను విని వాటిని జరిగించడము, దీనినే విధేయత అంటారు. మనం చాలాసార్లు చాలా మంది చెప్పేటి వింటా ఉంటాం. మన చిన్నతనం నుంచి తల్లిదండ్రులు చాలా చెప్తా ఉంటారు, మన చిన్నతనం నుంచి ఉపాధ్యాయులు చాలా చెబుతా ఉంటారు, అలాగే మన చిన్నతనం నుంచి పెద్దలుగా ఉంటున్న వారు చాలా మంది మనకు ఇదిగో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తా ఉంటారు. మనం వింటా ఉంటాం, దాని ప్రకారంగా నడుచుకుంటా ఉంటాం. నడుచుకోని వాడు అవిధేయత చూపించినట్టు, నడుచుకునేవాడు విధేయత చూపించినట్టు. దేవుని విషయంలో కూడా ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే మనం విధేయత చూపిస్తున్నట్టు. ఆయన చెప్పిన వాటన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి వాటిని వదిలేస్తూ ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా వదిలేస్తున్నట్లయితే మనము అవిధేయతను చూపిస్తా ఉన్నట్టు. అయితే దేవుని మాటకు విధేయత చూపించడం వలన నీవు నేను చాలా ప్రయోజనాలను పొందుకోవచ్చు. దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఎవరికంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో వారికి, అనగా విధేయత చూపించిన వారికి ఆయన కొన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఆ వాగ్దానాలు విధేయత చూపించిన వ్యక్తి యొక్క జీవితానికి సంతోషాన్ని తీసుకొస్తాయి. విధేయత చూపిస్తున్న ఆ వ్యక్తి యొక్క జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. ఉదయకాల సమయంలో దేవుని మాటకు విధేయత చూపించి వాటిని జరిగించడం వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటో, లేదా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో మనం ఒకసారి చూద్దాం, నేర్చుకుందాం, చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటున్నట్లయితే, మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు నడుచుకొనుడి. అర్థమవుతుందా ఈ వాక్యము? దేవుని వాక్యము విని దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనకు క్షేమము. మీకు క్షేమము కలుగునట్లు ఇలా చేయండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి విధేయత చూపించిన వారికి దేవుడు క్షేమమును కలుగజేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. రెండవది చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరెక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనము విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే మన రక్షణను మనము కొనసాగించుకోవచ్చు. రక్షణలో నుంచి మనం ఎక్కడా కూడా మళ్ళా బ్రేక్ అవ్వదన్నమాట. దేవుని పట్ల విధేయత కలిగిన వారంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మన రక్షణలో మనము కొనసాగింపబడవచ్చు. మూడవ మాట ఇదే అర్థముతో మనము చెప్పుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అన్నమాట. సో ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి ఉంటారో, ఆయన మాటలకు విధేయత చూపించి వాటిని జరిగిస్తూ ఉంటారో, నిత్య రక్షణను పొందుకునేవారుగా ఉంటా ఉన్నారు. నిత్య రక్షణను పొందుకునేవారుగా, వారి యొక్క రక్షణను కొనసాగించుకునేవారిగా ఉంటారు. చివరిగా ఇంకొక మాట మనం చూసుకుందాం.
యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. హల్లెలూయా. చూస్తున్నారా, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నారో వారు తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడుతున్నవారు. సో దేవుని మాటకు విధేయత చూపిస్తే, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి వాటిని జరిగిస్తూ ఉన్నట్లయితే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చేత మనం ప్రేమించబడతాము. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మాటకు విధేయత చూపిస్తున్న వాడవుగా ఉంటున్నావా? దేవుని మాట చొప్పున జరిగిస్తున్న దానవుగా నువ్వు ఉంటున్నావా? నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితానికి ఎంతో క్షేమము. నీవు విధేయత చూపిస్తే నీ రక్షణను, నిత్య రక్షణను కొనసాగించుకోవచ్చు. నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడి చేత ప్రేమించబడతావు, తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడతావు. కాబట్టి ఆయన మాటలను ఒకవేళ పెడచెవిన పెడుతూ ఉన్నట్లయితే, ఇదిగో ఆయనకు విధేయత చూపించడానికి నువ్వు ఇష్టపడు, క్షేమాన్ని పొందుకుంటావు, దేవుని చేత ప్రేమించబడతావు, నీ రక్షణలో కొనసాగింపు అన్నది కుదురుతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు నేను విధేయుడిగా ఉండడానికి, నీ వాగ్దాన ఫలాలు నేను పొందుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభు అని ఈ ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మేము విధేయత కలిగిన వారంగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నాము. మేము విధేయత చూపిస్తే మీ వాగ్దానాలు దేవనాయన మా జీవితంలో మేము కోరుకుంటాం. కాబట్టి అయా, మేము చూపించే విధేయత వలన మాకేమైతే మేలున్నాయో, ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అవి మేము పొందుకోవడానికి మీ మాటకు విధేయత చూపిస్తూ, మీ మాటకు అనుగుణంగా లోబడి జీవించే ఆ యొక్క జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.